పేదలు గొప్పగా బతకాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలకు అందజేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చెల్లపల్లిలో 1000 మంది డబుల్ బెడ్రూమ్లో ఇళ్లకు పంపిణీ రూమ్లో పంపిణీ చేశారు. నిరంతర పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందిస్తుందని అన్నారు. నగరంలో పేదల కోసం 1,00,000 డబుల్ బెడ్రూమ్లను ఇళ్లను నిర్మిస్తుందని, దశల వారీగా అర్హులైన పేదలందరికీ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఇండ్లను కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆ ఇంటి కిరాయిలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ అనేటువంటి సబ్జెక్టే లేదు. ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారే డిజైన్ చేసినటువంటి ఇల్లు. ఎందుకంటే నా నియోజకవర్గం సనత్ నగర్ నియోజకవర్గంలో ఐడిఎస్ కాలనీ ప్రాంతంలో ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే వారు అక్కడికి వచ్చి చూశారు. ఏమి శ్రీను, ఈ ఇల్లు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది, ఎట్లా బతుకుతారు వీళ్ళంతా, బాగా వర్షం వస్తే బిల్డింగ్ పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి.